ఈ గిబ్లీ ఫోటోస్ చూడడానికి చాలా అందంగా ఉన్నాయి కాబట్టి ఈ ట్రెండ్ బాగా పాపులర్ అయింది. కానీ ఒక గిబ్లీ ఫోటో జనరేట్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుందో తెలుసా? ఒక గిబ్లీ ఫోటో జనరేట్ చేయడానికి ఐఫోన్ 10 సార్లు ఛార్జింగ్ చేసినంత ఎలక్ట్రిసిటీ ఖర్చు అవుతుంది. అంతేకాదు, ఒక మనిషి 3 గంటల్లో ఎంతైతే కార్బన్ డయాక్సైడ్ వదులుతాడో అంత CO2ని ఎమిట్ చేస్తుంది. ఒక ఇమేజ్కి 2 లీటర్ల ఫ్రెష్ వాటర్ని సర్వర్ని కూల్ చేయడానికి వాడవలసి వస్తుంది. మీరు ఒక ఇమేజ్ జనరేట్ చేసి ఉండొచ్చు, కానీ ఈ ట్రెండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి 5 మిలియన్స్ పైగానే ఇమేజెస్ జనరేట్ అయ్యాయి. అంటే ఒక రోజులో కొన్ని లక్షల ఇళ్లలో యూజ్ అయ్యే ఎలక్ట్రిసిటీ, 4 ఒలింపియాడ్ స్విమ్మింగ్ పూల్స్ అంత వాటర్, 130 కార్స్ ఒక సంవత్సరం పాటు CO2ని ఎమిట్ చేస్తాయి. అంత CO2 విడుదలైంది. పర్యావరణం గురించి మనకెందుకులే అని ఆలోచించవచ్చు. కానీ ఇంకొక విషయం ఏమిటంటే, చాట్‌జీపీటీలో మనం అప్లోడ్ చేసే ఇమేజెస్ సైబర్ నేరగాళ్లు యూజ్ చేసుకునే అవకాశం ఉంది. సో ఒకసారి ఇమేజ్ అప్లోడ్ చేసి జనరేట్ బటన్ నొక్కక ముందే ఒకసారి ఆలోచించి చూడండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో వర్త్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి.